అన్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం బాగాలేదు. ఆయన కేసీఆర్ ఉండగా మంచిగా ఉండే. అన్న ఎందుకు బాగాలేదు? ఏం పథకాలు ఏమి ఇస్తలేడు, అన్ని హామీలు అవి అన్ని చేసిండు, ఏమి కరెక్ట్ చేస్తలేడు. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పిండు కానీ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. ఆడోళ్ళది ఇది ఫ్రీ బస్సు పెట్టిండు, వాళ్ళు కూడా కొడుక వస్తున్నారు. వాళ్ళు కూడా బస్సులో లేవాడు వస్తున్నారు, అంతా లేవాడు కూడా వస్తున్నారు, లేవాడు వస్తున్నారు. బండ్లు ఫుల్ లోడ్ అవుతున్నాయి, ఇంజన్ గరం అయి బండ్లు పేలిపోతున్నాయి. రెడ్డి గారు ఎన్నికల ముందు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాను, 4000 చేస్తాను, అందుకే నువ్వు ఓటేజ్ గెలిపించుకున్నావు. అడుగుతున్నాం కదా, తిడుతున్నాం కదా, అందుకే ఇస్తున్నాడని తిడుతున్నాం కదా. సన్న బియ్యం ఇస్తాను సంక్రాంతి నుంచి ఇచ్చిండు, అవే దొడ్డి ఇచ్చిండు పుచ్చు పట్టిన బియ్యము. ఏమి ఇస్తుండని 4000 ఆశపడ్డాం మేము. 4000 ఇస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఇట్లుంటారు కదా, ముసలోళ్ళు ముడి వాళ్ళు ఉంటే బతుకుతారా అని వేసినాము. ఇప్పుడు వేసిన వాళ్ళుగా సున్నా చూపిస్తుండు. మళ్ళీ వస్తాడు ఇంకా సిగ్గు లేకుండా. మళ్ళీ ఒకసారి రాడు. ఆయన మంచిగా చేసేపటికే 10 ఏంటి వచ్చిండు. ఈయన ఏ మంచిగా చేస్తున్నాను వస్తాడు. ఇంక 20 ఏళ్ళ దాకా రేవంత్ రెడ్డి ఉంటాడట, ఈయన చేసే మంచి పనులకు అని చెప్పేసి అంటా ఉన్నారు కాంగ్రెస్. ఉత్తమాటలు అవన్నీ ఎవరు అంటారు? తెలివిలేని వాళ్ళు అంటారు. ముచ్చట తెలివి ఉన్న వాళ్ళు అయితే అన్నారు. వేస్ట్ గాడు ఇక్కడ అంటే 10 ఏళ్ళు ఉంటాడు. ఈయన ఏడాది చేసిండేమో 2 ఏళ్ళ వరకు దించేయాలి, దించేసి సెకండ్ ఎక్కియాలి. ఆడపిల్లలకు మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఫ్రీ బస్సు పెట్టిండంట, 500కే గ్యాస్ ఇస్తున్నాడు. అల్లమెల్లిగా డోల్చుకుంటే జుట్టు పట్టుకొని కొట్టుకొని తింటారు, భోజనం పెట్టుకుంటా అల్లమెల్లిగా డోల్చుకుంటే బస్సులలో తిరుగుతారు. ఏంటో తీసేయమను, తీసి అవసరం వచ్చిన పెట్టమని, అవసరం లేదు తీసేయమను. అవసరం లేదు ఎందుకు బస్సు మేము ఎక్కుతామా? బస్సు 4000 పింఛన్ వస్తే ఇంత ఆశ తింటామని వేసినాము మేము. బస్సు రోజు ఎక్కుతాం, బస్సులో పడతాం మేము ఎక్కి ముసలి ముడి వాళ్ళు. కోడలికి 500 లేవు, 2500 లేవు, అత్తకు 4000 లేదు. ఉత్త మాటలు, వేస్ట్ మాటలు. అంటే భూముల కూడా రైతు భరోసా పథకం కింద మరి పైసలు వేస్తాను. కొంతమందికి రాలేవంటారు బిడ్డ, అవి కూడా కొంతమందికి వచ్చినవి అంటారు, కొంతమందికి రాలేవంటారు. వచ్చిన వాళ్ళు లేవలో రాని వాళ్ళు లేవలో, మాకైతే భూమి లేదు. భూమి లేని వాళ్ళకి కూడా రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 వేస్తాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆ పైసలు పడుతున్నాయి? 12,000 లేవు, 10 పైసలు లేవు. మాటలకు వచ్చిన అన్ని మాటలు, ఏ మాటలు నేర్చిండు అవన్నీ. ఆయన 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు. 6 గ్యారంటీలు ఇస్తే ఆయనకు పేరుంటది. ఏందేం పేరు ఇట్లా తిడతారు, వేస్ట్. అంటే మన కేసీఆర్ గారు ఏం చేశారు మరి గతంలో? మరి చేయలేదు, ఆయన మంచిగా చేసిండు. ఇప్పుడు గోదావరి నీళ్ళు తీసుకొచ్చిండు, మళ్ళా 2000 పింఛన్ వాళ్ళకి 3000 చేసిండు. ఆయన దిగిపోయి ముంగట 1000 రూపాయలు ఎక్కువ చేసిండు. మరి మాకు ఒక 1000 అన్న చేస్తలేడు, 2000 చేస్తాను, అవి కూడా చేస్తలేడు. 500 గ్యాస్ అని అదే 900 1000 రూపాయలు తీసుకుంటాడు. ఏం చేసినాడు చెప్పు నువ్వు? ఇక ఇప్పుడు 500 గ్యాస్ ఇస్తా అంటే ఎవరన్నా ఆశపడి ఏం చేస్తా, 500 గ్యాస్ వస్తుందట అని వేస్తాం ఓటు. వేసిన వద్దు నువ్వు గడ మీద పడి మళ్ళీ పొక్కలు నొక్కుతా అంటే ఏం చేస్తాం? మిగిలిన పొక్కలు గుంజుకొస్తాం. వాళ్ళకి ఎవరు నొక్కుంటారు? మరి తెలంగాణలో ఒక మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి కాంగ్రెస్ ఎన్నడో పోయిండే, ఇప్పుడు గెలిచిండు. ఏ తాత పోయింది చేయి గుర్తు. ఇప్పుడు ఎవడెవడెవడ 2000 కాసవాడి 4000 కాసవాడి వేసిరు కానీ గెలిచింది కానీ ఎప్పుడో పోయింది. అది కాంగ్రెస్ వస్తలేదు. ఎప్పుడు వస్తుంది? 10 ఏళ్ళకు ఆయన కేసీఆర్ ఏడు వస్తుంది బిడ్డ, వస్తూనే లేదు అసలు. కేసీఆర్ గారు మంచిగా చేయాలి అని చెప్పేసి కదా కేసీఆర్ గారిని ఓడించారు. మరి అట్లా ఆశపడ్డారు. 4000 పింఛన్ వస్తుంది, బతుకుతాము. 2000 వస్తుంటే వయసు వాళ్ళు అంత ఆడేవాళ్ళు కూడా ఏం మాకు 2000 వస్తున్నారు ఇంట్లో కూర్చున్న వాళ్ళు, కానీ వాళ్ళు ఉరికిరు. మాకు 4000 వస్తుంది, మేము ఉరికినాం. ఉరికిన వద్దు ఆయన గడ్డ మీద ఎక్కిండు, మమ్మల్ని ఏమో కాళ్ళ కింద పెట్టినట్టు పెట్టిండు. మళ్ళీ రాడిగా ఇట్లా చేస్తే వేస్ట్. ఏం చెప్పాలనుకుంటున్నాం మనం ద్వారా రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలంటే అన్ని గ్యారంటీలు ఒప్పుకున్నాయి, చేస్తేనే ఆయనకు పేరుంటది. ఒప్పుకొని చేస్తే ఎవడ పేరుంటది? మళ్ళీ వస్తామా? నువ్వు వచ్చిన ఇప్పుడు నానేమని చెప్తే నేను మళ్ళీ రాణిస్తాను ఇంటికి. నేను అవి ఎదిగాక అంతే. మొన్న గ్రామ సభల పేరు మీద పెట్టి 4 పథకాలు అమలు చేసినట్టు కదా. 2 అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని, రైతు భరోసా అని, ఇందిరమ్మ మిల్ అని. ఆవిడే ఉంది కానీ ఇచ్చు లేదు, ఉత్తగా పేరే ఉంది కానీ ఇచ్చు ఏం లేదు. అది గ్రూపులో చీరలట. మరి గ్రూపులోనే ఓటేసారు ఆయనకు. మేమంతా వేయలేమా? ఆశీర్వాదం ఇచ్చినా మేము కట్టుతాం, మేము బతకాం కానీ అట్లా గ్రూపులో చీరలట. ఉత్తోళ్ళకి కూడా రాలే అని చెప్పేసి బయట అన్నారు. మరి ఎవరికి ఇది వరకు ఒక్క చీర కూడా వేయలేదు, ఎవరికి ఒక చీర వేయలేడు, ఏమి వేయలేదు, సన్న బియ్యం వేయలేదు, ఏమి వేయలేదు. ఆడపిల్లలకు 0 వడ్డీ రుణాలు కూడా ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా నాకు ఏది లేదు, అడిచింది ఏమి ఒక కరెంట్ అంతే, తజమైన ఏమి వేయలేదు. పిరిబాస్ మేము పెట్టమన్నాం. నేను పిరిబాస్ ఎవడు ఎక్కుతాడు? ముసలోడు మూడి కూడా ఎక్కుతాడు. శాతనైనోడు ఎవడో వయసుడు పట్టి దాన్ని అల్లాడ పడుకుంటే ఎక్కుతారు. మేము ఎక్కుతాం పిరిబాస్. ఆడలకు పిరి మొగల టికెట్ ఏది పెట్టినా మొడిక పెట్టినాడు. మంచికి 10 రూపాయలు తక్కువ చేసి, ఆడలో మొగలు 10 రూపాయలు తక్కువ చేసి టికెట్ ఆడలకు ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి అవుతున్నాడు. కొన్ని కోట్లు వస్తాయి, కొన్ని కోట్లు బస్సులా ముసలికి ఎట్లా ఉంది? మరి పెన్షన్ వస్తుందా? సన్న బియ్యం అన్నాడు, తోడి ఇది చేస్తా అది చేస్తా అని చేస్తాడు. ఒక్కట్లేదు వాడు చేసేది. ఆయనకు 2000 ఇస్తారు. ఇచ్చినా
ఇచ్చిండా ఇంకెప్పుడు ఇస్తాడు ఇట్లా జరుపుకుంటే 5 ఏళ్ళు పక్క రుక్కునే పోతాడు కథకే ఎగరవాడు అంటే రైతులకు మంచిగానే చేస్తున్నాడు పెద్ద దొంగ పెద్ద దొంగ మరి ఎదురుగా తీసుకురా ముఖం కూడా సాటిగా ముఖం కూడా వాడు నోటు ముఖం కూడా అంటే రైతులకు ఎకరాన 12,000 ఇస్తా ఉన్నాడంట మరి రుణమాఫీ చేస్తున్నాడంట అంతా ఒట్టివే